ఇస్తేవి బూటు ఇస్తేవి వాడు బూటు పట్టుకొని మళ్ళా తెల్లల మీదకి తంతానికి వస్తాను కదా, పోరా ఏం పో నాడు, ఆ పోరాలను కూర్చుండబెట్టు, ఓ మీటింగ్ పెట్టు, సమావేశం పెట్టరా, వాళ్ళతో గుంపును కూర్చుండబెట్టు. అదే ఇంగ్లీషులో కాంగ్రెస్. అర్థమైందా అండి? కాంగ్రెస్ అనే సభ పెట్టడానికి గల కారణం ఏంటంటే, బాబులు కుర్రకారు నూనూగు వీసాల నూతన యవనస్తులారా, రాయినంతే పగిలిపోయే రాయినిదంతే పగిలిపోయే వయసున్నా పొరగల్లారా, మీకేం కావాలరా దరిద్రులారా? నిన్నడు మొన్నటి దాకా మీకు గోసి ఉండే, పంచ ఉండే, ఏదో వెనక జుట్టుండే, నామాలుండే, అడ్డబొట్టు నిలబొట్టుంటే మీకేం పుట్టిందిరా పొరగల్లారా? తెల్లోళ్ళ మీద ఎందుకు తిరగబడతాను రా అని తెల్లోడు ఏం చేసిండంటే కూర్చుండే పెట్టి వీళ్ళను బుజ్జగిచ్చిండు. అయ్యమ్మా ఏడవకు 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 అని వాళ్ళని బుజ్జగించి నిద్రపెట్టి, మీకు సంబంధించి నేను చెప్తాను కదా, తెల్ల దొర నిన్నగా మా దొరతో నేను చెప్తాను, కానీ విజ్ఞప్తులు పెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి. అర్థమైందా? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తెల్లోని ఎల్లగొట్టాలని అనలేదు. కమ్యూనిస్టు నాయకులు తాస్కండ్లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన తర్వాత అక్కడి వాళ్ళు వస్తూ బ్రిటిష్ ఎల్లగొట్టాలి, సంపూర్ణ స్వాతంత్రం వల్లంటే ఎక్కడనే అరెస్ట్ చేసి పడేసి మార్గ మధ్యంలోనే భారతదేశంలో కనిపిస్తే కాల్చేత ఈఎంఎస్ సముద్రబాద్ పుచ్చలపల్లి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి వారెంట్ జారీ చేసి కనిపిస్తే కాల్చివేత. అప్పుడు కమ్యూనిస్టులకు కార్యక్రమం ఉంటుందండి, ఎత్తుగడలు ఉంటాయండి, నిబంధనలు ఉంటాయండి. అప్పుడు ఉన్న కాలమాన నిర్దిష్ట పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ప్రత్యేకంగా ఉంటే కాల్చబడిస్తారు. ఈ దేశంలో రావాల్సిన ఆర్థిక స్వాతంత్రం, ఈ దేశంలో రావాల్సిన విప్లవానికి ఆటంకం అవుతుంది. వజ్రాలు లాంటి, వైడూరాలు లాంటి ఇట్లాంటి కామ్రేడ్స్ అంతా పోతారనే వీళ్ళంతా కాంగ్రెస్ లో దూరి కాంగ్రెస్ లో అభ్యుదయవాదులందరినీ కూడగట్టుకొని భుజనానలు కళ్ళు మూసుకొని నిద్రపోకుండ్రా, వాళ్ళు వేసే బిస్కెట్లకు బౌబ్బా అనుకుంటారా? అసలు మనకు స్వాతంత్రం రావాలా అంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి ఇక్కడికి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలా. అక్కడ చూడు భగమండే భగత్